ప్రేమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా మేము స్తుతిస్తున్నా ప్రభా. మీకు స్తోత్రం నాయన. మీ కృపను బట్టి తండ్రి నూతన వారంలో ప్రవేశపెట్టారు ప్రభా. గత వారం అంతా ప్రభా సహాయం చేశారు. స్తోత్రం తండ్రి. మరొక నూతన వారం చూడడానికి మీరు ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి, కృపను బట్టి మీకు స్తోత్రం నాయన. ఈ వారం మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో దర్శించండి నాయన. మీరు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి, మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి, ఈవులను బట్టి మీకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాలాన్ని ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ యొక్క ప్రతి అవసరత, ప్రతి అక్కర తీర్చండి. వాళ్ళ కష్టాలను చేతులను దీవించండి. వాళ్ళు చేసిన పనుల్లో మీ కృప నిండుగా మెండుగా సమృద్ధిగా అనుగ్రహించండి. వాళ్ళ ఉద్యోగాల్లో మీరు సహాయం చేయండి. వాళ్ళ పొలం పనుల్లో మీరు సహాయం చేయండి. వాళ్ళు చేస్తున్న ప్రతి మేల్లో మీ కృప చూపించండి నాయన. ఈ దినమంతా, ఈ వారం అంతా ప్రభు ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను, మహిమకరంగా చేయండి. ఎవరైతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో అయ్యా, వాళ్ళు ఈ సంవత్సరం అంతా ప్రభు మీ కృప రెక్కల చాటున కృప నెలలో భద్రపరచండి. ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో ప్రయాణ దీవుని దయచేయండి ఆయన. ఎవరైతే పెళ్లిదినం జరుపుకుంటున్నారో అయ్యా, వాళ్ళిద్దరిని కూడా దీవించండి. ఈ సంవత్సరం అంతా కూడా నాయన కృపాక్షంతో నడిపించండి. ప్రత్యేక కృపతో నింపండి నాయన. మా దేశాన్ని దీవించండి, మా దేశాన్ని కాపాడండి. గొప్ప ఆశలతో నింపమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.